అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పునుగులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. హెల్తీగా టేస్టీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేసేయండి విత్ చట్నీతో. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను చిలుక్కున్న పెరుగు తీసుకున్నాను. సో అంటే వెన్న తీసిన మజ్జిగ తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా చూడకుండా చూడండి. సో ఆ మజ్జిగ తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమపిండి తీసుకుంటున్నాను. మీరు పూర్తిగా మైదా పిండి అయినా తీసుకోవచ్చు, పూర్తిగా గోధుమపిండి అయినా తీసుకోవచ్చు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అచ్చం గోధుమపిండితో కూడా ఎలా చేయాలో చూపించాను. లింక్ వీడియో కింద ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ విధంగా 2 కప్పులు తీసుకొని జల్లించుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న అల్లము, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం టేస్ట్కి సరిపడే ఉప్పు, జీలకర్ర, కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువ లూజు కాదు, మరీ ఎక్కువ గట్టి కాదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ లూజ్ అయిందనుకోండి, పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని 1 అవర్ పాటు వదిలేయండి. పిండి పర్మనెంట్ అవ్వాలి. తర్వాత మనం చట్నీ కోసము ఒక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను, మీడియం సైజ్వి. ఇవి బౌల్లోకి వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగుతూ ఉండగా ఒక చిన్న పీసు చింతపండు ముక్క కూడా వేసి వేయించుకున్నారంటే కొంచెం మెత్తబడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. నేను కొద్దిగా పల్లీలు, టేస్ట్కి సరిపడే ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు అచ్చంగా టమోటాలతో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో గుంతగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మనం వేసే పునుగులు అనేది గుంతగా రౌండ్గా వస్తాయి. తర్వాత చూడండి, 12 అయ్యి 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో కింద నుంచి మనము బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్నారంటే పిండిలో ఎయిర్ బబుల్స్ వచ్చి బాగా పొంగుతాయి. ఇదొక టిప్పు. సో మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం అనేది. సో ఈ విధంగా బొడిగి నీళ్ళ మధ్యలో నుంచి వేసారంటే రౌండ్గా వస్తుంది. చిట్టి పునుగులు కావాలంటే ఈ విధంగా చూపిస్తున్నట్టు విధంగా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అనేది యాడ్ చేసుకోండి. బీట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తీసుకొని పిండిని చూపిస్తున్నట్టు విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, సో ప్యాన్కి ఎక్కువ వేయకుండా మనం ఆయిల్ తీసుకున్న దానికి సరిపడా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత వాటంతటవే పైకి తేలుతాయి. అప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి గరిటె పెట్టి మొత్తం తిప్పుతూ వేయించుకోవాలి. ఒకేసారి గరిటె పెట్టేసానంటే అంటుకుంటాయి అని లోపల వరకు వేగవు. సో మీడియం మంట మీద ఇవి బాగా వేయించుకోవాలి. మనము గోధుమ పిండి కూడా వాడాము కాబట్టి లేదా గోధుమ రంగు కాకుండా ముదురు రంగు వస్తాయి. ఈ విధంగా బాగా కాల్చుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కలర్ మాత్రమే కొద్దిగా చేంజ్ అవుతాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కొద్దిగా బ్యాచెస్గా వేసుకోండి. సో కొద్దిగా వేసుకోండి. ఎక్కువ బౌల్ మొత్తం వేసేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ లాగేసి పిండిగా ఉంటాయి. సో పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇంట్లో ఈ విధంగా పిల్లలకి, పెద్దలకి ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. చూడండి, పైన క్రంచీగా, లోపల మెత్తగా చాలా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అంటే షేర్ చేయండి.